పెద్దలు సినీ రచయిత మరియు రాజ్యసభ సభ్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు పూజ్యులు శ్రీ సుందరం గారికి, సుబ్రహ్మణ్యం గారికి, విశ్వేశ్వర గారికి, వేదిక మీద ఆశీర్వదించిన మిగతా పెద్దలకు, ఆహుతులైన సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనం అండి. చాలా మంచి మాట చెప్పారు. భారతదేశం పరదేశాలు ఆధారపడకూడదు, తన కాళ్ళ మీద తను నిలబడాలి. గురజాడ గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు అలాగా నా కాళ్ళ మీద నేను నిలబడగలనని ఒక ఆశయం, నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అది ఎలా? ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు చాలా బలంగా మనసులో నాటుకుపోతుందండి. అది చిన్నపిల్లవాళ్ళ దగ్గర చేయడానికి చాలా చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ ఉందనుకోండి, మీ స్కూల్లో ఒక ఆవరణ ఉందనుకోండి, దాంట్లో ఖాళీ స్థలం ఉందనుకోండి. ఆ ఖాళీ స్థలంలో కొంతకాలం మీ పిల్లలకి ఇచ్చేయండి. టీచర్ చేయవలసింది ఏంటంటే దాంట్లో కూరగాయలు పెంచమంటే వాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఎలా పెంచాలో వాళ్ళు చెప్పండి తప్ప పెంచడం అంతా వాళ్ళే చేయాలండి. ఆ కూరగాయలు పెంచాలి, లేకపోతే పళ్ళు పెంచాలి, పూలు పెంచాలి, తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మాలి. వాళ్ళకప్పటికి ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి, మనం ఆలోచించగలం, మనం చేయగలం, సంఘంలో బతకగలం అనేటువంటి ఒక స్ఫూర్తి స్టార్ట్ అవుతుందండి. అది ఇంట్లో కూడా చేయొచ్చు. ఒకవేళ పాఠశాల స్థలం లేకపోతే హైడ్రోపోనిక్ అని చెప్పి కొత్త రకమైనటువంటి వచ్చిందండి. నీళ్ళ తొట్టుల్లోనూ మట్టిలోనూ కూడా కూరగాయలు పెంచవచ్చు. ఎందుకని కూరగాయలు అంటున్నానంటే, మట్టితో విడదీయ అనుబంధం మనిషి క్రియేట్ చేస్తారు చిన్న వయసులో. అందుకని కూరగాయలు పళ్ళు నుంచి మరీ చెప్తున్నానండి. ఒక 14-15 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి ఫిజికల్గా దృఢంగా ఉంటారు, అబ్బాయిలు ఉండి అమ్మాయిలు ఉండండి. వాళ్ళకి వృత్తులు నేర్పండి, ఒక మెకానిజం నేర్పండి, ఎలక్ట్రీషియన్ నేర్పండి, కుకింగ్ నేర్పండి, బట్టలు కుట్టడం నేర్పండి, ఐరన్ నేర్పండి. సో 15-16 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఎక్కడ ఏ జాబ్ చేసినా సరే చిన్న చిన్న జాబ్లు వాళ్ళు రోజుకి 500 రూపాయలు సంపాదించగలుగుతాడు, వాడి కాళ్ళ మీద నిలబడగలుగుతాడు. ద ఫస్ట్ స్టెప్ అండి. మన దేశం విదేశంలో ఆధారపడకూడదు అంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలిగినటువంటి ఒక జాగృతి, వాడికి కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ అవర్ కంట్రీ టు బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ కంట్రీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఆ తర్వాత ఇంకోటి అండి, మనకు ఉద్యోగం అంటే బ్రిటిష్ కాలం నుంచి ఒకసారి ఉద్యోగం వస్తే జీవితాంతం కూడా దాని మీద ఆధారపడి బ్రతికేసేటువంటి ఒక రాంగ్ నోషన్లో ఉన్నామండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు, నొప్పి లేని నిమిషమేది జనమైన మరణమైన బ్రతుకంటే నిత్య ఘర్షణ. ఎప్పుడు కూడా మారే ప్రపంచంతో మనం మారపోతే మనం వెనకబడిపోతాం. ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. ఎప్పుడు కూడా కొత్త కొత్త టెక్నాలజీ మనం నేర్చుకుంటూ ఉండాలి. ఒక ఉద్యోగం వచ్చేసి నీకు హ్యాపీ ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటుంటే మనం పెరిష్ అయిపోతామండి. చాలా బాగా చెప్పారు, మోడర్న్ టెక్నాలజీ తోటి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, బట్ దాంట్లో కూడా మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి. వీటితోటి ఉన్న ఉపాధ్యాయులు, తండ్రులు పిల్లల్ని సరైన దారిలో పెడితే సుందరంగా రక్షించినట్టు మనందరం కోరుకున్నట్టు మన కాళ్ళు మనం నిలబడగలం. మొత్తం ప్రపంచానికే మనం ఒక టాచ్ బ్యారర్గా ఉండగలమని నాకు నమ్మకం ఉందండి. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. పెద్దలు గురజాడ అప్పారావు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సూక్తులతో బాగా చదువుకున్న తర్వాతనే ఉద్యోగం రావాలి, ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం అని కాకుండా స్టార్ట్ ఎర్న్ వైల్ లెర్నింగ్, చదువుతూనే సంపాదించాలి అనే భావాన్ని ఎలా కలిగించాలి, చిన్న చిన్న పనులతో ఎలా మనం విద్యార్థులకు తెలియజేయాలి, మన ఇళ్లలో తెలియజేయాలి అని మనందరికీ మార్గదర్శనం చేసినందుకు మరొకసారి విజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ